పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై తీవ్ర చర్యలు తీసుకుంటున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ సిఫారసులతో పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. వీటిలో డాన్, సామా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్, రాజీనామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి, అస్మా, షిరాజ్, ఉమర్ చీమా, మునీబ్ ఫరూక్, బోల్ న్యూస్, రాఫ్తార్, సునో న్యూస్, పాకిస్తాన్ రిఫరెన్స్, సామా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ వంటి ఛానళ్లు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి మొత్తం 6.3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పహల్గాం దాడి తర్వాత ఈ ఛానళ్లు భారత్పై విషం కక్కుతున్నాయని, రెచ్చగొట్టేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పహల్గాంలో 25 మంది పర్యాటకులు, ఒక కశ్మీర్ని ఉగ్రవాదులు కాల్చంపిన తర్వాత భారతదేశం దాని సైన్యం, భద్రతా సంస్థలను రెచ్చగొట్టేలా ఇవి వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అలాగే సున్నితమైన కంటెంట్పై తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. పాకిస్తాన్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు నిరసన తెలియజేస్తామంటున్నారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి అసెంబ్లీలో నివాళులర్పించారు. ఇక అసెంబ్లీ దగ్గర స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని అవామీ ఇత్తెహాద్ పార్టీ డిమాండ్ చేస్తోంది.